సందేహంతో నీ జీవితం నిండిపోయిందా? అయితే ఈ వీడియో నీకోసమే. చాలాసార్లు మనము దేవా నాకు ఇది కావాలి, అది కావాలని ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన జీవితంలో అది ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం సందేహపడుతూ ఉంటాము. నా జీవితంలో జరుగుతుందా? దేవుడు అసలు ఆ కార్యం నా జీవితంలో చేస్తాడా? తోమా గారు కూడా ఎంతో సందేహించారు. దేవుడు తిరిగి లేచాడా? ఆయన గాయముల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని తోటి స్నేహితులు శిష్యులు చెప్పినా సరే తోమా గారు నమ్మలేదు. దేవుడే వచ్చి గాయముల్లో వేలు పెట్టి చూడు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నమ్మారు. దేవుడు అప్పుడు ఒక మాట అంటారు కదండి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. నేటి మన విశ్వాస జీవితంలో కూడా ఏదైనా ఒక కార్యం చేయమని దేవుడిని అడిగినప్పుడు అది ఆలస్యం అవుతూ ఉంటే ఇది నా జీవితంలో జరగదు అనే నిరాశ మన జీవితంలో ఎదురవుతూ ఉంటే తోమా తన సందేహాన్ని విడిచిపెట్టి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు నడిచి భారతదేశానికి సువార్తను అందించారు. హెబ్రీ 11:1 ఇలా ఉంటుంది కదండి, విశ్వాసం అనేది నిరీక్షించు దాని యొక్క నిజ స్వరూపమని. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పటికైనా సందేహాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.